లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై సిపిఐ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 2 లిస్టులు వచ్చినా ఒక్క సీటు ఇవ్వలేదని అలిగారు సిపిఐ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినందుకే మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న తమకు ఒక్క ఎంపీ సీటైనా కేటాయించాలని అంటున్నారు. తమ పార్టీ జాతీయ నేతలతో మరోసారి చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. మిగిలిన 8 స్థానాల్లో ఒక్క సీటైనా కాంగ్రెస్ తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు సిపిఐ నేతలు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఎంపీ టికెట్ల కేటాయింపుపై సిపిఐ నేతలు ఏమంటున్నారు? రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారాలను కూడా స్టార్ట్ చేసిన తరుణంలో సిపిఐ మాత్రం ఎన్నికల్లో పోటీ పైన ఎటు తేల్చుకోలేకపోతుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాము, కాంగ్రెస్తోని పొత్తులో ఉన్నటువంటి సిపిఐ నేతలు పార్లమెంటులో కూడా తమ పొత్తులో భాగంగా ఒక ఎంపీ సీటు కేటాయివ్వాలని చెప్పి పదే అడుగుతున్నప్పటికీ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు మాత్రం సిపిఐ పెట్టినటువంటి దానిపైన ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. దీంతో 2 రోజుల క్రితం వరుసగా సిపిఐ రాష్ట్ర స్థాయి అదేవిధంగా జాతీయ నేతలు పలువురు అందరూ కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్లో ఎన్నికల్లో పోటీపైనే ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు విజయం సాధించిన తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్ కలిసి వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి, మాకు బలం ఉన్నటువంటి ఖమ్మం కానీ నల్గొండ వంటి స్థానాల్లో ఏదో ఒక సీటు కేటాయించాలని చెప్పి సిపిఐ పదే కాంగ్రెస్ ముఖ్య నేతలకు అప్పీల్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇండియా కూటమిలో కూడా సిపిఐ భాగస్వామ్యం ఉంది. అయినప్పటికీ అక్కడ జాతీయ స్థాయిలో కూడా చర్చలు జరిగినా కూడా పార్లమెంట్ ఎన్నికలపైన కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి హామీ కూడా సిపిఐకి ఇవ్వలేదు. ఈ తరుణంలో ఈరోజు ఉదయం నుంచి కూడా సిపిఐ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ఉదయం సిపిఐ నారాయణ కూడా కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు అంటూ, అదేవిధంగా ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వడం లేదు అంటూ కూడా నారాయణ స్పందించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూనంనేని కూడా మీడియా సమావేశంలో పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో కూడా ఆయన కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అసెంబ్లీలో కలిసి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ కూడా మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఖమ్మం కానీ ఏదైనా ఒక ఎంపీ సీటు తమకు కేటాయిస్తే సిపిఐ కాంగ్రెస్ కోసం పనిచేస్తుంది, మిగిలిన పార్లమెంటు స్థానాల్లో కూడా సిపిఐ పనిచేస్తుంది అని చెప్పి కూనంనేని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం అయితే ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. దీంతోపాటు వీరి మిత్రపక్షమైనటువంటి సిపిఎం రీసెంట్గా వారు జరిగినటువంటి పార్టీ సమావేశాల అనంతరం వారు భువనగిరిలో పోటీ చేస్తామని ప్రకటించడం జరిగింది. వారి అభ్యర్థిని కూడా ప్రకటించారు. దీంతో సిపిఐ మీద పార్టీ కింది స్థాయి నేతలందరూ కూడా ప్రెషర్ పెడుతున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మనం పోటీ చేయాల్సిందే అని చెప్పి కింది స్థాయి నాయకులు కానీ పలువురు నేతలు చెప్తున్నప్పటికీ భిన్నాభిప్రాయాలు మాత్రం సిపిఐలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో కాంగ్రెస్తో పొత్తుతో భాగంగా 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఐకి కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ను కాదని వెళ్తే ఎమ్మెల్సీ స్థానాలపైన కూడా ఇబ్బంది ఇచ్చే ఎమ్మెల్సీలు కూడా రావనే ఒక నేతల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో మరి సిపిఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలవాలంటే 2-3 రోజులు ఆగాలని చెప్పి నేతలైతే చెప్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్య నేతలకు పదే ఫోన్లు చేయడం కలవడం వంటివి జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో కూడా డి రాజా వంటి నేతలు కూడా అక్కడ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా అర్థమవుతున్నది. మొత్తంగా కూడా సిపిఐ కాంగ్రెస్ కలిసి వెళ్తేనే బాగుంటుందని సిపిఐ నేతలు భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం పొత్తుపైన, ఎందుకంటే అసెంబ్లీ విషయంలోనే మేము క్లారిటీగా ఉన్నాం, పార్లమెంటుకు సంబంధించి అంతా కూడా జాతీయ నాయకత్వం చూసుకుంటున్నది, రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదు అంటూ కూడా కాంగ్రెస్ పలువురు ముఖ్య నేతలు కూడా సిపిఐ నేతలకు చెప్పినట్టు అర్థమవుతున్నది. ఓవరాల్గా ఒక 2-3 రోజులలో పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ పోటీపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ను కాదని వెళ్ళలేమనే చెప్తూనే మళ్ళీ పోటీ చేస్తామని సిపిఐ నేతలు చెప్తున్నారు. మరోపక్క సిపిఎంకు సంబంధించి ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించడంతో సిపిఐ ఈ ఎన్నికల్లో మరి పోటీ చేస్తుందా చెయ్యదా, కాంగ్రెస్కు మద్దతు తెలుపుతుందా, లేక ఇంకేదైనా పార్టీతోని కలిసి వెళ్ళే ఆలోచనలో ఉందా, వీటన్నిటిపైన అయితే ఇక్కడ నేతలు అయితే ఎవరు క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ ప్రెస్ మీట్లలో పదే పొత్తు ధర్మం పాటించాలి, ఒక ఎంపీ సీటు కేటాయించాలని కోరుతున్నారు తప్ప పోటీ పైన ఎటువంటి స్పష్టత కూడా సిపిఐ నాయకత్వం ఇవ్వడం లేదు. కాకపోతే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం 2-3 రోజుల్లో మరొకసారి జాతీయ నేతలతోని సిపిఐ నేతలు చర్చించనున్నారు. ఆ చర్చల అనంతరము పార్లమెంట్ ఎన్నికలపైన ఏదో ఒక నిర్ణయంకి తీసుకుంటామని చెప్పి సిపిఐ నాయకత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జ్యోతి.